బందాస్. బందాస్‌లో చాలా అద్భుతమైనటువంటి ఎన్నో విధాలైనటువంటి ఉపయోగాలను కలిగినటువంటి మూల్ బంద. ఈ యొక్క మూల బంధాన్ని ఇప్పుడు మనం ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. మూల బంద కోసం సిట్టింగ్ పొజిషన్‌కి రండి. సిట్టింగ్ పొజిషన్‌లో కూర్చున్న తర్వాత స్పైన్‌ని నిటారుగా పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తూ 2 చేతుల్ని కూడా మోకాల మీద ఉంచి చేతులని 2 కూడా షోల్డర్స్‌ని కాస్తంత పైకి తీసుకొని వెళ్ళండి. ఈ యొక్క స్థితిలో శ్వాసని తీసుకుంటూ, శ్వాసని వదిలేస్తూ ఉండండి. నెమ్మదిగా షోల్డర్స్‌ని రిలాక్స్ చేస్తూ, స్పైన్ రిలాక్స్ చేస్తూ, స్పైన్‌ని నిటారుగా పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. శ్వాసని తీసుకుంటూ యానస్ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. యానస్‌ని, రిక్టమ్‌ని శ్వాసతో కలిపి ఇన్‌హేల్ చేస్తూ ఈ విధంగా పైకి లేపి ఉంచి హోల్డ్ చేసి ఉంచాలి. మీరు ఎంత టైం అయితే హోల్డ్ చేయగలరో అంత టైం కూడా హోల్డ్ చేసి దెన్ స్లోగా ఎక్సలేషన్ చేయాలి. ఇది చెప్పాలి అంటే మోషన్‌కొస్తున్నప్పుడు అర్జెంట్‌గా ఎలా అయితే మనం హోల్డ్ చేసి వెళ్తామో సేమ్ అదే విధంగా ఇక్కడ మనం యానస్ మీద ఫోకస్ చేస్తూ ఆ యొక్క యానస్‌ని కంప్లీట్‌గా కూడా టైట్‌గా పట్టి ఉంచాలి. ఇక్కడ ఏమీ నేను టైమింగ్స్ అనేది చెప్పట్లేదు. సాధనలో మనం టైంని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. 2 చేతులని కూడా ఈ విధంగా మోకాళ్ళ పైన ఉంచి మీ యొక్క ఫోకస్ అంతా కంప్లీట్‌గా మీరు యానస్ మీద ఉంచండి. ఇన్‌హేల్ చేస్తూ then slowly exhale, relax. Again, deep breathe in. Exhale slowly. ఈ విధంగా పూర్తిగా మన యొక్క శ్వాస మీద ఫోకస్ చేస్తూ, మన యొక్క ధ్యాసంతా కూడా పర్టిక్యులర్ ప్లేస్‌లో ఉంచుతూ, ఒక 8 కౌంట్ వరకు సాధన చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క సాధన వలన మూలాధార చక్రాన్ని మనం ఫోకస్ చేస్తూ, టైట్ చేస్తూ, అక్కడున్నటువంటి శక్తి కేంద్రాలకి ప్రాణశక్తిని యాడ్ చేస్తూ, శక్తి కేంద్రాలని మనం యాక్టివేట్ చేస్తూ ఉన్నాము. సో, మూలాధార చక్ర దగ్గర ఒక శక్తి అనేది జనరేట్ చేస్తున్నాం. బంధం చేస్తున్నాం. ఈ బంధాతో అక్కడ ఒక శక్తిని క్రియేట్ చేస్తున్నాము. ఇలా మనం నిత్య సాధన అనేది చేసుకుంటూ వెళ్తే ఎంతో అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. చూసారు కదా! ఈ యొక్క మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేసేటువంటి సాధనలు ఇలా మనం స్టెప్స్ వైస్‌గా తీసుకొని మనం స్టెప్ 1లో ఎలా కూర్చోవాలి, ఎలా మనం శ్వాసని కంప్లీట్‌గా తీసుకోవాలి, ఆ తర్వాత సాధన అనేది ఏం చేసుకోవాలో ప్రతిదీ కూడా ఆర్డర్ వైస్‌గా చక్కగా చేసుకొని వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే మనం ఈ యొక్క అద్భుతమైనటువంటి సాధనని మనం సాధించవచ్చు. మరి ఒక ఎపిసోడ్‌లో మనం ఇంకొన్ని సాధనల గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.